వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రీనా. అమెరికాలో వీసా కలిగిన విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం కొత్త కఠిన చర్యలు ప్రారంభించింది. విదేశాంగ శాఖ గురువారం ప్రకటించిన ప్రకారం ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే 55 మిలియన్లు 5.5 కోట్లకు పైగా వీసా హోల్డర్ల రికార్డులు సమీక్షిస్తోంది. ఇటు వలస నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా, నేరాలకు పాల్పడ్డా, ప్రజా భద్రతకు ముప్పు కలిగించినా, ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చినా సరే వారి వీసాలను రద్దు చేస్తామని, వారిని అమెరికా నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేసింది. వీసా హోల్డర్లందరిపైనా పరిశీలన ఉంటుందని, వారి సోషల్ మీడియా ఖాతాలు, అమెరికాలో వారు చేసిన నేరాలు అన్ని పరిశీలనలో ఉంటాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత వీసాలపై చర్యలు మరింత కఠినతరమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 2 రెట్లు ఎక్కువగా వీసాలు రద్దయ్యాయి. ముఖ్యంగా విద్యార్థి వీసాల విషయంలో గత ఏడాది కంటే 4 రెట్లు ఎక్కువ వీసాలు రద్దయ్యాయి. ఒక వారం రోజుల్లోనే 6,000 విద్యార్థి వీసాలను రద్దు చేసినట్లు అధికారిక గణాంకాలు చూపిస్తున్నాయి. వీటిలో చాలా వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, దాడులు, ఉగ్రవాదానికి మద్దతు వంటి కారణాలతో చాలా మంది వీసాలు రద్దయ్యాయి. ఇక అందులో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటి అంటే దాదాపు 4,000 విద్యార్థి వీసాలు ఉగ్రవాద సంబంధిత కారణాలతో రద్దు చేశారు. ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు మద్దతు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఈ జాబితాలో చేర్చారు. ఇటు వలస చట్టాల అమల్లో ట్రంప్ ప్రభుత్వం ఎప్పటిలాగే కఠిన వైఖరిని అమలు చేస్తోంది. వీసా దరఖాస్తుదారులపై కూడా కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలని నిబంధన విధించారు. ఈ విధానం ప్రధానంగా అమెరికాలో చదువుతున్న, పనిచేస్తున్న వేలాది విదేశీయులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా అమెరికాలో వీసాల రద్దు అవుతున్న వారు ఎక్కువ మంది భారతీయులే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఐటీ నిపుణులు, విద్యార్థులు, రీసెర్చ్ ఫెలోస్ అందరూ ఇప్పుడు అనిశ్చితిలో ఉన్నారు. అమెరికా భద్రత కోసం చర్యలు తీసుకోవడం సహజమే, కానీ వీసా హోల్డ్ అందరినీ అనుమానాస్పదంగా చూడడం ఆ దేశ ప్రతిష్టకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజమైన నేరస్తులను గుర్తించి శిక్షించడం అవసరం, కానీ నిరపరాధులపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల అమెరికా, మిత్రదేశాల మధ్య నమ్మకం దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటున్నారు. అమెరికాలో వీసా కలిగిన విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం కొత్త కఠిన చర్యలు ప్రారంభించింది. విదేశాంగ శాఖ గురువారం ప్రకటించిన ప్రకారం ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే 55 మిలియన్లు 5.5 కోట్లకు పైగా వీసా హోల్డర్లు రికార్డులు సమీక్షిస్తోంది. వలస నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా, నేరాలకు పాల్పడ్డా, ప్రజా భద్రతకు ముప్పు కలిగించినా, ఉగ్రవాద చర్యలకు మద్దతిచ్చినా సరే వారి వీసాలను రద్దు చేస్తామని, వారి అమెరికా నుంచి బహిష్కరిస్తామని కూడా స్పష్టం చేసింది. ఇటు వీసా హోల్డర్ల రద్దుపై ఈ రోజు మనం చర్చించుకుందాము. సో మనతో పాటు డిబేట్ లో పాల్గొంటున్నారు మురళీ మనోహర్ గారు, అనలిస్ట్ గారు. మనోహర్ సార్, నమస్కారం అండి.
నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ముందుగా ప్రశ్న అడిగే ముందు అసలు డొనాల్డ్ ట్రంప్ మీద మీకున్న అభిప్రాయం ఏంటి సార్? పగ్గాలు చేపట్టిన అప్పటి నుంచి ఏదో ఒకటి ఇష్యూ అవుతూనే ఉంటుంది. ఎక్కువగా ఇండియన్స్ మీద, భారతీయుల మీద ఆయన చూపించే మిత్రం అంటున్నారు, లేదంటే ఏదో శత్రువు అంటున్నారు, ఏదైనా అర్థం కావట్లేదు. అసలు ముందు ట్రంప్ మీద మీకున్న అభిప్రాయం ఏంటంటారు? ఒకటి, ట్రంప్ ఒక నిలకడ లేని వ్యక్తి అని అందరికీ తెలిసిపోయింది. ఎవరికి, అందరి అభిప్రాయం అదే. అసలు నిలకడ లేని వ్యక్తి, దుందుడుకు ఇది ప్రవర్తన ఇది కనిపిస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం నేషన్ ఫస్ట్ అనేది రిపబ్లికన్స్ అందరికి కూడా ఉంటుంది. వాళ్ళకు ఇన్ జనరల్ గా వాళ్ళతో పోలిస్తే, వీళ్ళకు డెమోక్రాట్స్ తో పోలిస్తే రిపబ్లికన్స్ అందరికి కూడా మా దేశానికి మించింది ఏముంది, ఊరికే ప్రపంచంలో అన్ని దేశాలకు సహాయం చేయడము, వాళ్ళ యుద్ధాలను వెళ్ళి మనం ఆదుకోవడము, ఇదంతా ఎందుకు, మనకు వచ్చినా కూడా మనదేదో మనం చూసుకుందాం అనేటువంటి ఒక స్థితి రిపబ్లిక్స్ ఉంటుంది. అంతకన్నా ముందు బైడెన్ కానీ వాళ్ళు కానీ ఆ పద్ధతి ఉండేది కాదు. కనుక కాస్త వచ్చి వీసార్ పీరియడ్ అయిపోయినా ఇంకా స్టే చేసే వాళ్ళ విషయంలో వాళ్ళు కొద్దిగా అలుసుగా ఉండేవాళ్ళు. ఉంటే ఉండనిలేండి, పోయేది ఏముంది కాస్త అన్నట్టుగా ఒక బిహేవియర్ వాళ్ళ ఉండేది. వీళ్ళది అట్లా కాదు, ఎందుకు ఉండాలి, వీళ్ళని ఎందుకు ఉంచాలి, అసలు మా ఉద్యోగాలన్నీ వీళ్ళు తీసేసుకుంటారు, మా వాళ్ళకి నష్టం అవుతుంది, మా వాళ్ళు అయిన తర్వాత మీకు చూద్దాం కానీ అనేటువంటి ఒక మానసిక స్థితి ఈ రిపబ్లికన్ పార్టీకే ఉంటుంది. వాళ్ళకి ఉండే లక్షణం అది ఇంకా ఎక్కువ ఉంది ట్రంప్ కనుక మన దాని ఇంపాక్ట్ మన పైన ఎక్కువగా కనపడుతుంది అని నాకు అనిపిస్తుంది. రైట్ సార్, మరి ఇప్పుడు అమెరికాలో వీసా కలిగిన విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం కొత్త కఠిన చర్యలు ప్రారంభించింది అంటున్నారు. సో ఈ కఠినమైన చర్యలు ఓన్లీ భారతదేశంకే వర్తిస్తుందా, లేదా ఇతర విదేశీ వాళ్ళందరికీ వర్తిస్తుంది? ఎందుకంటే ఇటు భారతదేశంలో ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం అక్కడ ఉంటున్నారు కాబట్టి ఎక్కువ శాతం మన భారతీయుల మీదే ఈయన కోపం అన్నట్టు మన వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. సో దీన్ని ఒక క్లారిఫైగా చెప్పుకుందాం. అంటే ఆయన మే మాసంలోనే ఆయన అదేంటి ఎన్నికయ్యాక అప్పట్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో విరుచుకుపడ్డాడు. ఇది ఒక్క ఇండియా సమస్య కాదు ఆయనకు. ఆ దేశంలో పర్టికులర్ గా చెప్పాలంటే యూనివర్సిటీస్ లో హార్వర్డ్ యూనివర్సిటీ దేశద్రోహుల నిలయం. అది కుట్రలు కుత్రాలు అన్ని అక్కడే జరుగుతూ ఉంటాయి. ఎందుకు అసలు వీళ్ళందరినీ ఇక్కడ ఎందుకు పెంచి పోషించాలి మేము? పైగా ఏదేదో దేశాల నుంచి వస్తారు, వాళ్ళకు క్యాప్ పెట్టేస్తాను, 15% కన్నా ఎక్కువ మంది నేను ఫాలో చేయను హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్స్, అంటే విదేశస్తులు అని ఇలాంటివన్నీ కామెంట్ చేశాడు అతను. దాని ఉద్దేశం ఏంటంటే హార్వర్డ్ స్వయంగా కేసు వేసింది తన పైన. ఇలాంటి ముఖ్యంగా వాటికి ఇచ్చే బడ్జెట్ తగ్గిస్తామని చెప్పాడు, లేకపోతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అన్ని తీసేస్తాను నేను అని చెప్పేశాడు. కొన్ని యూనివర్సిటీ అలాంటి ఇడ్మి అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ మీద కూడా మాట్లాడాడు. అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దే ఆర్ వెల్ ఉంది. ఎట్లయితే మన దగ్గర మన దేశంలో జేఎన్యూ అనగానే తెలుస్తుంది ఎవరు ఉంటారు అక్కడ, ఎవరు పెంచి పోషిస్తుంటారు, ఎలాంటి ప్రోడక్ట్ అక్కడ నుంచి వస్తుంది. అలాంటి పేరు హార్వర్డ్కి ఉంది, అలాంటి పేరు కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నాయి. అక్కడ ఇవంతా ఈ కుట్రలు కుతంత్రాలు, ప్రభుత్వాలపైన దేశద్రోహులు అక్కడ నిర్మాణం అవుతుంటారు. అక్కడ ప్రొఫెసర్స్ కూడా అలాగే ఉంటారు. ఈ అభిప్రాయాలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఉంది ఈ లిబరల్ ఎవరైతే లెఫ్ట్ వింగ్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళు అమెరికాలో కూడా ఉన్నారు. కనుకనే వాళ్ళ వల్ల వీళ్ళు థ్రెట్ గా ఫీల్ అవుతున్నారు. కనుక అది ఇప్పుడు కాదు, ఆయన మే మాసంలో అనుకుంటాను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవన్నీ క్లియర్ చేశారు. మేము హార్వర్డ్ యూనివర్సిటీకి బడ్జెట్ తగ్గించేస్తాం, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఎత్తేస్తాం, మీకు ఇవన్నీ ఇచ్చి మా దేశాన్ని మేము ఎనిమిస్ పెంచి పోషించాలా, మాకు అవసరం ఇదంతా అన్నట్టుగా చాలా గట్టిగా మాట్లాడాడు. దీంతో దాని పర్యవసనాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పటికిప్పుడు మన పైన ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కనుక మొన్న ఈ మధ్య టారిఫ్ ఏదైతే పెంచడము 50% వరకే వెళ్ళిపోయాడో వాటి కారణంగా ఏమవుతుందంటే ప్రత్యేకంగా మనల్ని ఫోకస్ చేశాడు అని కొంత అనుమానం మనకు కలుగుతుంది. అది ఎంత నిజం అనేది గట్టిగా చెప్పలేదు. ప్రత్యేకంగా చేస్తున్నాడా లేదు ఇన్ జనరల్ గా ఆయన వచ్చినప్పుడే చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో వీళ్ళందరినీ ఇప్పుడు కూడా నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పింది ఏంటమ్మా, ఎవరైతే టైం పీరియడ్ పూర్తి అయిపోయి వీసా గడువు ముగిశాక కూడా ఇంకా ఉంటున్నారో వాళ్ళందరి పైన మేము విజిలెన్స్ ఉంటుంది, మేము చెక్ చేస్తాం, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళను పట్టేస్తామని చెప్పేశాడు వెంటనే. పైగా మీరు ఉగ్రవాద చర్యలు వాటిల్లో ఉన్నట్టయితే
తప్పకుండా ఇది చేస్తాము. ఈవెన్ మీరు త్రాగడము, వెహికల్స్ నడపడము దగ్గర నుంచి చిన్న చిన్న విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు. కనుక అంటే అది ప్రస్తావించినప్పుడు మళ్ళీ భయం వేస్తుంది, కక్షపూరితంగా ఇండియన్స్ ని ఏమన్నా చేస్తారేమో అని. అదర్వైజ్ ఉగ్రవాదం ఇది అన్నప్పుడు ఇండియన్స్ కు పెద్ద భయపడాల్సిందే ఉండదు. ఓవరాల్ గా ఇవన్నీ చూసినప్పుడు మనకు ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో 6,000 మంది ఒకేసారి రద్దు అయిపోవడము, పెద్ద ఎత్తున అంటే ఏమంటాము పెరిగిపోవడం, వీళ్ళ వీసా రద్దు నంబర్ బాగా పెరిగిపోవడం, డబల్ కావడం, ఇలాంటివన్నీ చూస్తున్నాము. అందులో భారతీయుల సంఖ్య ఎక్కువ. కనుక వెంటనే భారతీయులందరూ భయపడుతున్నారు. ఇప్పుడు భారతీయుల పైనే మన ప్రత్యేకంగా కక్ష సాధిస్తున్నాడా అని మనకు అనిపిస్తుంది. అండ్ మనోహర్ సార్, ఈ కొత్త నిబంధనలు, కఠిన చర్యలు అనేవి ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళ మీద అండ్ వీసా కోసం అప్లై చేసుకున్న వాళ్ళ మీద కూడా పడుతుంది. అసలు ఈ నిబంధనలు ఎట్లా ఉండబోతున్నాయి? అంటే ఇవి నిబంధనలు గతంలో ఉన్న నిబంధనలే కటుతరం చేశారు. మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు స్టూడెంట్ వీసా పైన వెళ్తారు, వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫామ్ నింపుతారు, I-20 అనేటువంటి ఒక ఫామ్ నింపుతారు. ఆ నింపినప్పుడు అందులో మీ ఖర్చులు సుమారుగా ఎంత ఉంటాయి అని అంటే 50 నుంచి 70 లక్షల వరకు ఖర్చు వస్తుంది, మీకు ఈ భరించేటట్టు ఉంటేనే మీరు ఇక్కడికి రావాలి అని. మన వాళ్ళు లోన్ ఏదో తీస్తారు, ఎడ్యుకేషన్ లోన్ తీస్తుంటారు, అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళాక ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అయ్యే లోపల ఒక ప్రైవేట్ జాబ్ ఏదైనా దొరికించుకుంటారు. మాల్స్ లో పనిచేస్తారు, పెట్రోల్ బంక్స్ లో పనిచేస్తారు. ఆ విధంగా కొంత అమౌంట్ సమకూర్చేసరికి ఏమవుతుందంటే దాంతో నిజంగా అయితే చేయకూడదు, రూల్ ప్రకారం ఆ ఉద్యోగాలు చేయడానికి అవకాశం లేదు. కానీ చూసి చూడనట్టు బైడెన్ ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వాలు ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆపేస్తాడేమో, ఎందుకంటే వెంటనే వీసాలు రద్దు చేస్తాను అని చెప్తున్నాడు. లేదని అంటే జైల్లో వేస్తాము, క్యాంప్స్ పెడతాము, క్యాంప్లో బంధిస్తాము అని ఒక ప్రకటన చేశారు. కనుక ఇప్పటికిప్పుడు మనం ప్రామిస్ చేసినట్టుగా I-20 ఫామ్ లో నింపినట్టుగా మనము 50 నుంచి 70 లక్షల ఖర్చు ఇక్కడ నుంచి తల్లిదండ్రుల నుంచి పంపిస్తూ ఉంటే సమస్య ఏం లేదు. అక్కడ ఇప్పటికి కూడా ఏ సమస్య లేదు. ఎందుకంటే ఆ ఉద్యోగాలు, ప్రైవేట్ జాబ్స్ అక్కడ చేసుకునే ఆ వెసులుబాటు ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఎవరైనా చేస్తున్నారా అని అంతగా విజిలెన్స్ ఉండి పట్టుకోవడం మొదలైతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. కనుక వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు, ఒక 2 నెలలు చూద్దాం, అమ్మ డబ్బులు పంపండి కాస్త సర్దుకునేంత వరకు అని ఇక్కడ అడగడం ప్రారంభమైంది. ఆల్రెడీ ఇక్కడ పేరెంట్స్ పైన ఒత్తిడి పెరిగింది. కనుక ఇది ఎలా ఉంటుంది, నిజంగా పట్టుకుంటారా, నిజంగా బంధిస్తారా? అలా కాకుండా ఉగ్రవాద చర్యల్లో ఉన్నారు. ఈవెన్ ఒక మాట చెప్పారమ్మా, మీరు విన్నారు కదా బహుశా, సోషల్ మీడియాను కూడా మేము చెక్ చేస్తాం, ఓపెన్ చేయాలి మీరు అని అంటున్నారు. దాని అర్థమైంది, సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్లో మీరు ఏమేం చేస్తున్నారు, మీ ఇంటర్నల్ యాక్టివిటీ ఏముంది, మా ఎనిమీ నేషన్స్ కు మీరు సహాయం తీసుకుంటున్నారు, లేకపోతే ఎనిమీ నేషన్స్ తో కనెక్షన్స్ ఉన్నాయి అంటే. ఉదాహరణకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా ఏముంటుంది, ఇప్పుడు గాజాకు మద్దతుగా చాలా మంది యువకులు, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, లిబరల్ థాట్ ఉండే స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తుంటారు, క్యాంపెయిన్ చేస్తుంటారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున. కనుక ఇజ్రాయిల్ తో ఉంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ గాజాతో ఉంటే మాత్రం వాళ్ళకి ప్రాబ్లం. అందుకని ఇలాంటి క్యాంపెయిన్స్ చేసే సోషల్ మీడియా గ్రూప్స్ అన్నిటినీ ఇప్పుడు పట్టేస్తారు వాళ్ళు. మొత్తానికి ఏంటంటే మా దేశ భద్రతే మాకు ముఖ్యం. మీరు ఇక్కడికి వచ్చి మా దేశానికి వ్యతిరేకంగా, ఇప్పుడు మా పాలసీస్ మాకు ఉంటాయి, అలా కాకుండా మీ అనుకూలంగా మేము వ్యవహరించాలా, మా దేశం వ్యవహరించాలా, మీ భావజాలానికి అనుకూలంగా మేము ఉండాలా? కాదు, మా దేశానికి వచ్చినప్పుడు మీరు మా భావజాలానికి అనుకూలంగా ఉండాలి, లేదంటే ఊరికే ఉండాలి. వాస్తవంగా మనం కూడా మాట్లాడుకోవడానికి, స్టూడెంట్కి ఏ పని అమ్మా, అమెరికాలో వెళ్ళిన స్టూడెంట్కు తను చదువు లేదో తను చదువుకోవాలి. ఈ యాక్టివిజం లో ఉండే వాళ్ళకి మాత్రం తప్పకుండా ప్రమాదం అయితే ఉంటుంది. కాస్తంత జ్ఞానం ఉండేవాడు ఎవడైనా కూడా వెళ్ళి ఆ దేశానికి వ్యతిరేకంగా మనం పనిచేస్తే అది కావాలని కొందరు కోరే వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఆ స్వేచ్ఛ ఉండాలి, మాకు ఆ ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆపేస్తారు. ఏం ఫ్రీడమ్ బాబు, చదువుకోవడానికి వెళ్ళావు, గొప్ప చదువులు చదువుకొని నీ దేశాన్ని వచ్చేసాయి, తర్వాత నీ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయి. అక్కడ వెళ్ళి ఇదంతా ఎందుకు, ఆ దేశం పైన ఇది చేయడం
కనుక ఇది ఓ రకంగా నేను అనుకుంటున్నాను మన భారతీయులకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. మరొకటి జెలసీ ఫ్యాక్టర్ కూడా ఉంది వాళ్ళ దేశంలో. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మనిషికి $50,000 ఇస్తే మనకు $1,30,000 కూడా ఇస్తారు మన వాడికి. ఎందుకంటే పనితనం బాగుంటుంది, కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తారు అని చెప్పేసి. ఈ జెలసీ ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. కనుక ఇప్పటికిప్పుడు ట్రంప్ ప్రకటనలతో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు, కానీ ఇంకా కొద్దిగా వేచి చూడాల్సినటువంటి సమయం ఉంది మనకు. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, పని కట్టుకొని భారతీయులు టార్గెట్ చేస్తారు. ఉదాహరణకు మీరు అమెరికాలో మన అబ్బాయి చదువుతున్నాడు, మా అబ్బాయి, అతడు ఉండి భారత్ కు అనుకూలంగా కూడా ఏదైనా చేశాడు అనుకుందాం. మా ఎనిమీ కంట్రీ అని అమెరికా ఫీల్ అయితే అతని పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి కనుక ఇలాంటివన్నీ ఉంటాయి. మా ఎనిమీ అనేది ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు. కనుక బెస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియాలో వీటిల్లో అనవసరమైన పొలిటికల్ ఇష్యూస్ కు స్టూడెంట్ వెళ్లకుండా ఉంటే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు. అలాగే గడువు తీరాక కూడా అలా ఉంటే కొద్దిగా ప్రాబ్లమే అవుతుంది. కనుక ఇప్పుడు కొద్దిగా వెంటనే ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ కాస్త డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఉంటే, అక్కడ ఎలాగో స్ట్రిక్ట్ ఉంటుంది కనుక అవకాశం ఉండదు. సో ఇలాంటివి లేకుండా ఉంటే ఇప్పటికిప్పుడు వస్తున్నటువంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో ఇరు దేశాల యొక్క ఇవి సంబంధాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం తప్పకుండా దాని ఇంపాక్ట్ ఉంటుంది మన పైన. అంటే మన భారతీయుల్లో కలిగే వన్ మోర్ డౌట్ ఏంటంటే, ఇక్కడ ఆయన ఇచ్చిన వలస నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా, నేరాలకు పాల్పడ్డా, ప్రజా భద్రతకు ముప్పు కలిగించినా, ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చినా వారిపైన వీసాలు రద్దు చేస్తామంటూ స్పష్టం చేశారు. సో మన వాళ్ళ డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ట్రంప్ మన శత్రువైన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది కదా, మరి ఇక్కడ ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చినా వారి వీసాలను రద్దు ఎలా చేస్తారు అంటూ కూడా ఇంకో క్వశ్చన్ ఇస్తున్నారు. సో ఇంతకీ ఈ క్వశ్చన్ కి ఎట్లా ఆన్సర్ ఉంటుంది? అంటే ఉగ్రవాద చర్యలు వాళ్ళ దృష్టిలో నేను అనుకుంటున్నాను పాకిస్తాన్ ఇది మనల్ని కన్సిడర్ చేయరు. కాకపోతే మేజర్ గా వస్తున్నది ఇజ్రాయెల్, హమాస్ వాళ్ళ ఇష్యూసే. కనుక మనం ఆ విషయంలో వెళ్లకుండా ఉంటే, దాని విషయంలో వాళ్ళు చాలా సీరియస్. పాకిస్తాన్ విషయంలో వాళ్ళు అంత సీరియస్ గా ఉండరు. పాకిస్తాన్ ఉగ్రవాదం మనకు సమస్య, వాళ్ళకి పెద్ద సమస్య కాదు. కనుక పాకిస్తాన్ ఒకవేళ మన వాళ్ళు సపోర్ట్ చేసినా వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు, ఎందుకంటే వాళ్ళ పాలసీ అది. బెస్ట్ థింగ్ అని అంటే వీటన్నిటికీ మేలైనటువంటి విషయం ఏంటంటే పొలిటికల్ యాక్టివిటీకి దూరంగా ఉండడం, ప్రొఫైల్ కూడా క్లీన్ గా ఉంచుకోవడము. ఎవరైనా వీసాకి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీసాకి మీరు తీసుకోవాలనుకుంటున్నప్పుడు బహుశా మన దగ్గర కూడా యూనివర్సిటీ చదువులు చదివిన వాళ్ళకు, ఉస్మానియానో, కాఫీనో, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్ ఇలా చదివాకనే ఈ పొలిటికల్ ప్రొఫైల్స్ వస్తాయి. అంతవరకు పెద్దగా రావు మన దగ్గర కూడా. స్టూడెంట్ ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటే ఏదో జై శ్రీరామ్ అంటాడు, లేకపోతే ఇంకేదో అంటారు, ఆ స్లోగన్స్ ఇస్తారు, భారత్ మాతకి జై అనొచ్చు, ఇంకేదైనా స్లోగన్స్ ఇవ్వచ్చు. అవన్నీ పెద్ద సమస్య కాదు. ఉగ్రవాదంతో సంబంధాలు ఉండవు. మన ప్రొఫైల్ అంత తీక్షణంగా ఉండే సినిమా యాక్టర్ల పైన అభిమానాలను వ్యక్తం చేస్తారు, ఇవి ఉంటాయి, లగ్జరీస్ పైన మాట్లాడతారు. కానీ పొలిటికల్ యాక్టివిటీ అనేది మన స్టూడెంట్స్ కు సమస్య కాదు. యూనివర్సిటీ చదువులు వచ్చాకనే ఇవన్నీ ఏర్పడుతున్నాయి, అక్కడ ఏర్పడ్డ సంబంధాల కారణంగా ఏర్పడుతున్నాయి. కనుక మనకు ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఉంటే ఈ హమాస్ పైన వీటిపైన కాస్త ఇస్లామిక్ స్టూడెంట్స్ కు అటువంటి ప్రేమ ఏదైనా ఉండి వ్యక్తం చేస్తే వాళ్ళకి సమస్య వస్తుంది తప్పకుండా, హమాస్ పైన వ్యక్తం చేస్తే. కనుక ఇలాంటివి ఉంటాయి. అమెరికాను అర్థం చేసుకోవాల్సి వస్తుంది మనం కూడా అనేది. లోకల్స్ కు ఉద్యోగాలు ఏవైతే మనం రీప్లేస్ చేస్తున్నామో అవన్నీ మనకు తగ్గిపోతాయి, వాళ్ళకే ఇచ్చుకుంటారు. కానీ భారతీయులకు ఉన్న అటువంటి గొప్ప అడ్వాంటేజ్ అంటే అమెరికన్ లోకల్స్ చేసే ఉద్యోగాలు కాకుండా మనం చేసే ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కంప్యూటర్ రిలేటెడ్, ఐటీ రిలేటెడ్ ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఉద్యోగాలు మన వాళ్ళు బాగా చేయగలుగుతున్నారు. కనుక ఇప్పటికిప్పుడు మనల్ని పక్కకు పెట్టేసి అమెరికా ముందుకు వెళ్ళిపోవాలనుకుంటే అమెరికాకే ప్రాబ్లం. కనుక ఇప్పుడు సెలక్షన్స్ లో మన వాళ్ళను పూర్తిగా పక్కకు పెట్టారు. మనము ఈ జాబ్స్ కాకుండా అదర్ జాబ్స్ ఏమైనా కోరుకుంటే అక్కడ వచ్చే అవకాశం ఉండదు. కనుక ఆర్టిఫిషియల్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, ఐటీ రిలేటెడ్ ఉద్యోగాలన్నీ
మన వాళ్ళకు ఇంకా దక్కుతాయి. ఇంకా కొంతకాలం ప్రాబ్లమే లేదు అసలు. ఒకవేళ వీటిలో గడువు ముగిసిన వీసాలు కానీ, అమెరికాలో ఉండిపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, దాడులు ఇట్లాంటి వాటిల్లో దొరికిపోయినా కూడా వాళ్ళ యొక్క చర్యలు ఏ విధంగా ఉండబోతాయి అంటారు సార్? అదే ఇండియా పట్ల దృక్పథము, అమెరికా దృక్పథము ఒకవేళ మారితే తప్పకుండా టేక్ యాక్షన్ అగైన్స్ట్ ఇండియన్స్ అనేటువంటి ఆర్డర్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి వెళ్తే అప్పుడు ఇవన్నీ సమస్యలు అవుతాయి. చిన్న చిన్న తప్పులు కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి. ఇవన్నీ వస్తాయి. కానీ ఆల్రెడీ వాళ్ళు యాక్టివిజం ను చూడమని చెప్పారు బాగా. అంటే వీళ్ళ మూవ్మెంట్స్, స్టూడెంట్ మూవ్మెంట్స్, పర్టికులర్ గా యుఎస్ ను క్రిటిసైజ్ చేసేవాళ్ళు, అమెరికాను విమర్శిస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ డిపార్టేషన్ కొరకు అడుగుతున్నారు. వెంటనే పంపించేసేయండి, ఒక్కరిని కూడా ఆపకండి అని. కనుక వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ ను బాగా చూస్తున్నారు. తర్వాత ఐడియాలజికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, సైద్ధాంతికమైనటువంటి ఆప్టిక్స్ కూడా. అంటే మీ మూమెంట్స్ ఎక్కడెక్కడ కనబడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, మీరు హానెస్ట్ గా ఉంటున్నారా, లేకపోతే ఇంకేదైనా మీ హిడెన్ యాక్టివిటీ ఏదైనా ఉందా, వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇప్పటికే. కనుక ట్రబుల్ మేకర్స్ ఎవరో గుర్తించండి అని ఆర్డర్ కూడా ఇచ్చారు. కనుక రాడికల్ ఎలిమెంట్స్, ముఖ్యంగా రాడికల్ క్యారెక్టర్ ఉండేటువంటి యూత్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళను సీరియస్ గా యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. ఎక్కువ మటుకు ట్రంప్ దృష్టి అంతా హార్వర్డ్ యూనివర్సిటీ పైన ఉంది. అక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కనుక అక్కడ మాత్రం పప్పులు ఉడతాం. అక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఇక కాలం చెల్లినట్టే. అంటే ఇదేంటి యాక్టివిటీస్ లో పాల్గొంటే మాత్రం వెళ్ళిపోయినట్టే. అదర్వైజ్ నేను అనుకుంటున్నా ఇంకా ప్రాబ్లం లేకపోతే. ఆయన దృష్టి అక్కడే ఉంది, హార్వర్డ్ ఉంది, అలాంటి ఇన్స్టిట్యూషన్స్ నేను ఎంతమూలు చెప్పాను వాటిపైన మాత్రమే ఉంది. వాళ్ళనే ట్రబుల్ మేకర్స్ అని గట్టిగా అంటున్నాడు ఆయన. వీళ్ళ యొక్క అసలు ఈవెన్ షాపింగ్స్ కూడా ఇండియన్స్ ఎవరైనా ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు అనుమానం ఉన్న వాళ్ళు షాపింగ్ వెళ్తుంటే దాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంది అని చూస్తున్నారు. కనుక ఇప్పుడు మిమ్మల్ని పరిశీలిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. సో కంక్లూషన్ ఏంటంటారు? సో ఎవరైతే అమెరికా వీసాలు తీసుకుని వెళ్ళాల్సి వస్తున్నారో భయపడాల్సిన అవసరం లేదు, తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇట్ విల్ బి ఓకే. ఎస్ అంతే. ఇప్పటికైతే ముఖ్యంగా మీరు యు ఆర్ క్లీన్ అండ్ మీరు ట్రబుల్సమ్ పర్సనాలిటీ కాదు, రాడికల్ యాక్టివిజం లేదు అనుకుంటే నిర్భయంగా వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు మనీ విషయంలో కూడా అక్కడ జాబ్ చేసుకోవడానికి అవకాశం లేకపోవచ్చు. కొంతకాలం మనం ప్రిపేర్ అయి ఉంటే, మన ఖర్చులకు మనమే ప్రిపేర్ అయి ఉంటే సమస్యలు కూడా సాల్వ్ అయిపోతాయి. త్వరలో నేను అనుకుంటున్నాను భారత్ అమెరికా ఈ సంబంధాలు మెరుగుపడతాయి. టారిఫ్ ఇష్యూ కూడా సెట్ అయిపోతుంది, ఎక్కువ కాలం ఏమి ఉండేది కాదు. రైట్ మనోహర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.